న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో ఎన్సీసీ ర్యాలీకి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భీమిల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో ప్రతిపక్షాల్లో ఆందోళన. కారుమూరి వెంకట నాగేశ్వరరావు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్న ఎంపీ గల్లా జయదేవ్. ఇక డీటెయిల్స్ చూస్తే న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో ఎన్సీసీ ర్యాలీకి హాజరైన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ యువత అందరూ దేశ అభివృద్ధి కోసం ఈ రోజు నిర్ణయం తీసుకుని ఆ విధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం వెనుకబడ్డ గ్రామానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. जो भविष्य की संभावनाओं को देखते हुए वर्तमान में नीतियां बनाए और निर्णय ले, सरकार वो होती है जो अपनी प्राथमिकताएं स्पष्ट रखें. एक समय था जब हमारे देश में बॉर्डर एरिया डेवलपमेंट को सबसे ज्यादा नजरअंदाज किया जाता था. पहले की सरकार कहती थी कि अगर बॉर्डर पर सड़कें बनाई तो दुश्मन को आसानी होगी. बॉर्डर के किनारे बसे गांवों को तब आखिरी गांव कहा जाता था. हमारी सरकार ने ये सोच बदल दी. जो पहले की सरकार की नजरों में आखिरी गांव थे, हमारी सरकार ने उन्हें प्रथम गांव माना. आज इन गांवों के विकास के लिए ही वाइब्रेंट विलेज योजना चलाई जा रही है. इन गांवों के अनेकों सरपंच आज इस कार्यक्रम में भी उपस्थित है. आज वो आपको देख रहे हैं, आपकी ऊर्जा को देख रहे हैं, खुश है. कल को बॉर्डर किनारे के यही गांव टूरिज्म के बहुत बड़े केंद्र बनने जा रहे हैं. मैं चाहूंगा कि आप भी वाइब्रेंट विलेज के बारे में ज्यादा से ज्यादा जानें. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ టాప్ లో ఉండడానికి నిర్విరామంగా బీఆర్ఎస్ పనిచేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసేలా గల్లీ గల్లీలో నిలదీయాలని కార్యకర్తలకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కరీంనగర్లో మల్లా ఎగిరదే గులాబీ జెండాని అని అన్నారు. 5 ఏళ్లలో బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలన్నారు. పాపం ముఖ్యమంత్రి గారు బాధ చెప్పుకుంటాడు మొన్న ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో. అరే నేను కొత్తగా వచ్చినా కూర్చున్నా, ఇక కుర్చీ చదువుకోలేదు చక్కగా, కుర్చీ అటు ఇటు చూసే లోపలనే బావబామర్తులు ఇద్దరు వచ్చి ఇటో సేవు వాయిస్తాండ్రు అని చెప్పుకుంటాడు పాపం బాధ. మరి మాతోనే గిట్లుంటే నీకు రేపు మా నాయకుడు కేసీఆర్ రంగంలో దిగితే ఎట్లుంటదో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా, రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లోనే కేసీఆర్ చాలా డేంజరస్. ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో, ప్రజల పక్షాన గొంతు విప్పడంలో, ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు. బీఆర్ఎస్ అనేక ముళ్లబాటను చూసిందని, పూలబాటను చూసిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట కొండ మల్లయ్య గార్డెన్లో ఇవాళ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 15,000 రైతు బంధు ఇస్తామని ఇప్పుడు 10,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ, వడ్లకు 5,000 రూపాయల బోనస్, 4,000 రూపాయల పింఛన్, కరెంటు బిల్లుల మాఫీ వంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆ రోజు మనం రైతు బంధు వేస్తాము అని ప్రచారంలో చెప్పినాం. యాసంగి పంట రైతు బంధు పడుతుందంటే పోయినరు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి అది ఆపిండ్రు. రైతు బంధు వేస్తామంటున్న వీళ్ళు ఆపాలని ఆపింది. ఆపుడే కాదు, ఇంకో మాట అన్నారు, ఏగో ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాక అయితే 15,000 వస్తాయి, మీకు ఎక్కువ పైసలు వస్తాయి అని మాట్లాడినరా లేదా? మరి పడ్డాయే 15,000? ఆ 15 దిక్కు లేదు, పడే 10 చక్కగా పడతలేవు. మన కేసీఆర్ ఉండగా కట్టుకొత్తుతే పొద్దుగా లేసే వరకు సగం ఊరంతా ఫోన్లు మోగుతుండే ఒకటే నాడు. ఇవాళ ఏమైంది? ఆ 10,000 అన్న పడ్డాయి. ఒక్కసారి చూడండి ఏమన్నారు. ఆ రోజు ఏమన్నారు? 10 కాదు 15 ఇస్తాము అన్నారు. 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. హైదరాబాద్ లోని ముసఫ్గూడ నుంచి ఆటోలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. ట్రాఫిక్ జామ్ కావడంతో ఆటోలో రావాల్సి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. దారిలో ఆటో డ్రైవర్ల సమస్యలు కష్టాలు తెలుసుకున్నానని చెప్పారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేలా ఒత్తిడి చేస్తామన్నారు. అధికార పార్టీలే ఆశ్చర్యపడే విధంగా మంగళగిరికి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తున్నామని నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండే ఇన్ని చేస్తే 2 నెలల్లో రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుందో ఆలోచించండి అని నారా లోకేష్ అన్నారు. నేరుగా నేను తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ మిమ్మల్ని అందరూ ఒకటే ఆలోచించమంటున్నా. 2019లో నేను ఓడిపోయినా మంగళగిరి నియోజకవర్గాన్ని నేను వదిలిపెట్టలేదు. ఈ రోజు అధికార పార్టీ వాళ్ళే ఆశ్చర్యపోయే విధంగా మన మంగళగిరికి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తాం జరిగింది. ప్రభుత్వానికన్నా మనం స్పీడ్ గా పరిగెట్టే పరిస్థితి. ప్రతిపక్షంలో ఉండి మనం ఇంత మంచి పని చేస్తున్నామంటే ఇంకా రేపు 2 నెలల్లో అధికారం మనకు వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతున్నా అని ఒక్కసారి ఆలోచించుకుంటున్నా. ఒక పవిత్రమైన బాధ్యతతో నేను మంగళగిరిలో ఉన్నా. ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డులో ఉన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. నేను వచ్చాను. వాస్తవంగా నాకు చాలా మంది చెప్పారు, కుప్పంకి వెళ్ళండి, విశాఖపట్నంలో ఒక సీట్ తీసుకోండి. ఉరవకొండలో చంద్రబాబు పర్యటన ముగిసింది. చంద్రబాబు బస్ చేసిన ప్రాంతంలో నాయకులు కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించారు. అంగన్వాడీ కార్యకర్తలు ఉపాధ్యాయులు ఆయన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదివారం అనంతపురం నగరానికి వస్తున్న సందర్భంగా ధర్మవరంకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రంగన అశ్వర్థ నారాయణ ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు తరలి వెళ్లారు. సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమిలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో ప్రతిపక్షాల్లో ఆందోళన మొదలైందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి ఏకకాలంలో నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సైతం తాము సిద్ధమంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఎక్కడో ఊరు చివర ఇసిరి పాడేసినట్టుండి ఆ హాస్పిటల్కి వెళ్ళే రోగులు ఇంకా పెద్ద రోగంలో పడే పరిస్థితి ఉంటే హాస్పిటల్ అది, దాన్ని మార్చి 30 పడకల హాస్పిటల్ని మన పార్కులో కడతా ఉంటే దాని మీద ఈ వార్డుకి సంబంధించిన వార్డు మెంబరు 4 వార్డు మెంబర్లతో కోర్టులు వేసి ఆపారంటే వాళ్ళ దుర్బుద్ధి ఎంత హీనంగా ఉందో చూడండి. కారుమూరి నాగేశ్వరరావు బంధువులు వస్తారా, చుట్టాలు వస్తారా? ఏల్పూర్ గ్రామ పేద ప్రజలు ప్రతి ఆపరేషను అన్నీ కూడా ఇక్కడే చేసే విధంగా పెద్ద పెద్ద డాక్టర్లు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేశాను. దాని మీద కోర్టుకు వెళ్ళారంటే ఈ రాధాకృష్ణ తల ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతున్నాను నేను. సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. నీ ఊరికి నేను తెచ్చానయ్యా, దాన్ని కూడా కోర్టు కేసు ఆపుతావా నువ్వు? ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఈ ప్రజలకు ఏమి విషయం చెప్తావు నువ్వు?
ఇవాళ పేద ప్రజానీకాన్ని అందరికీ తణుకు కానీ ఇంకోసారి కానీ రాజమండ్రి కానీ వెళ్లకుండా వైద్యం అందించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తే నీ సిగ్గులేనితనం బయటపడింది. మొన్నేమో నీ సిగ్గుమాలతనంతో అందరితోటి కమ్యూనిటీ హాల్స్ కోర్టులు వేసి ఆపితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే దానికి తగ్గావు నువ్వు. నీకు ఓటేసి గెలిపించింది వీళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించకుండా అడ్డుపడతాను కానీ నిన్ను నీ పంచాయతీ ఓటేసింది మర్చిపోయి వీళ్ళు ఓటేశారు. నీకు సిగ్గుపడుతున్నారు ఇప్పుడు నీకు ఎందుకు ఓటేసావా అని. ఇవాళ హాస్పిటల్ ఆపుతావా? హాస్పిటల్ మీద కూడా ఉద్యమం చేస్తాం, అక్కడ కూడా నేను కూడా కూర్చుంటానని చెప్పి ఈ ప్రజల తరపున మాటిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అమ్మా, ఈ 4 వార్డు మెంబర్లు ఇంటి ముందు టెంట్ వేయండి. వాళ్ళు ఎందుకు చేశారా ఆ పని వాళ్ళనే నిలదీయండి. మేము ఓటేసినందుకు మాకు హాస్పిటల్ రాకుండా చేస్తున్నారా మీరు అని ఆ 4 వార్డు మెంబర్ల పేర్లు ఎవరయ్యా? శివరామకృష్ణ సార్, శివరామకృష్ణ 3వ వార్డు, 5వ వార్డు గుండం రాజారావు సార్, 5వ వార్డు గుండం రాజారావు, 6వ వార్డు గుండం శ్రీదేవి సార్, 6వ వార్డు గుండం శ్రీదేవి, 7వ వార్డు రెడ్డి జయశ్రీ సార్, రెడ్డి జయశ్రీ 7వ వార్డు. వీళ్ళ ఇళ్ల ముందు టెంట్లు వేయండి, అక్కడే కూర్చోండి ఆ కోర్టు ఎత్తేదాకా. రాజారావు మేను వీళ్ళందరూ ముందు ఇళ్ల ముందే కూర్చోండి మీరు, నేను కూడా వచ్చి కూర్చుంటానని చెప్పి మీకు మాటిస్తున్నాను. ఈ దుర్మార్గాల్ని ఇంకెన్నాళ్ళు మీ దుర్మార్గం సాగిస్తారు మీరు? మీ పెత్తందారులు ఊరికొకడే వెళ్ళిపోయినప్పుడే ఊరు వదిలేసి ఈ ఊరు ప్రజలకు మంచి చేసేది కూడా చేయనవరా మీరు? మీ దుర్మార్గాల్ని ఎండగడతాం. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కాతూరులో సోమవారం జరగనున్న టీడీపీ రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అనపర్తి టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బహిరంగ సభకు అనపర్తి నియోజకవర్గం నుంచి భారీగా టీడీపీ జనసేన శ్రేణులు ప్రజానీకం తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. రేపు రాజమండ్రి పార్లమెంటు పరిధిలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరులో జరుగుతున్న రా కదలిరా బహిరంగ సభకి అనపర్తి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణులు, అదేవిధంగా ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున బయలుదేరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి గత 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, జనసేన శ్రేణులు కానీ నాయకులతో, కార్యకర్తలతో చర్చించి ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. మరి నిన్నటి రోజున జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులందరూ కూడా సమావేశం అయ్యి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా 4 మండలాల నుంచి దాదాపు 15,000 నుంచి 20,000 మంది ఇక్కడ నుంచి అనపర్తి నియోజకవర్గం నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే కాతేరు జరుగుతున్న బహిరంగ సభ సమాస్థలి అతి దగ్గరగా రంగంపేట మండలానికి ఉంది కాబట్టి రంగంపేట మండలం నుంచి అటు తెలుగుదేశం శ్రేణులు కానీ, ఇటు జన సైనికులు కానీ దాదాపుగా 8,000 నుంచి 9,000 వరకు అక్కడి నుంచే బయలుదేరుతా ఉన్నారు. మిగిలిన 3 మండలాల్లో కలిసి ఇంకొక 10,000 మంది ఇక్కడ నుంచి బయలుదేరి ఆ కార్యక్రమానికి హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనే దిశగా కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా పార్టీ శ్రేణుల నుంచి కూడా సామాన్య ప్రజానీకం కూడా హాజరు కావడానికి చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి కానీ, జనసేన పార్టీలోకి కానీ పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో రంగాపురం గ్రామం కానీ, రామేశ్వరం గ్రామం కానీ, గండేడు గ్రామం కానీ, నేను పందలపాక గ్రామం కానీ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి చేరికలు జరిగాయి. అదేవిధంగా రంగంపేట మండలంలో మర్రిపూడి గ్రామంలో మరి వైసీపీ నుంచి జనసేనలో. మంగళగిరి నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే చేతులెత్తేస్తే పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ పెద్దల ఒంటెద్దు పోకడలు మంగళగిరి నియోజకవర్గానికి చేసిన అన్యాయంతో విసిగిపోయిన నేతలు ఆదర్శం మంగళగిరికి అందరూ కలిసి రావాలని యువనేత లోకేష్ ఇచ్చిన పిలుపునకు ఆకర్షితులై పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నానని ఎంపీ గల్లా జయదేవ్ ఆదివారం ప్రకటించారు. నేను పాలిటిక్స్ లో ఎంటర్ అయిన దానికి పబ్లిక్ ని సర్వ్ చేసేదానికి ఢిల్లీలో ఆంధ్ర గలం వినేదానికి అది చెప్పేదానికి టు బీ ద వాయిస్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ ఇన్ పార్లమెంట్ వాజ్ మై మెయిన్ అబ్జెక్టివ్. కానీ పొలిటికల్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ట్ సెంటర్, బిజినెస్ లిమిటేషన్స్ వల్ల ఐ క్యాన్ స్పీక్ అగేన్స్ట్ ద స్టేట్. క్వైట్గా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్లో మాదిరిగా వాళ్ళు అరుచుకుంటా ఉంటే గమ్ముని కూర్చొని చూస్తూ ఉండాల్సి వచ్చింది. కొంతమంది చెప్తారు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి, ఒక్కొక్కసారి రూలింగ్లో ఉంటారు, ఒక్కొక్కసారి ఆపోజిషన్లో ఉంటారు, ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. లాంగ్ కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి చూడగడుతూ అంటారు. కానీ నేనేమనుకుంటానంటే ఇట్స్ ఎ వెరీ సెల్ఫిష్ అప్రోచ్. ఇప్పుడు నేను ఏదైనా పని తీసుకుంటే ఆ పని బాగా చేయాలనుకుంటా. గమ్ముని కూర్చోవాలంటే అది చాలా కష్టమైన పని నాకు. ఇంతకుముందే చెప్పాను, జైల్లోకి వెళ్తాను, కొట్టినా తిట్టినా పర్వాలేదు, కానీ గమ్ముని కూర్చోమంటే మొత్తం అది నా వీలు కాదు, నా వల్ల కాదు. శ్రీకాకుళం రూరల్ మండలం వప్పంగి గ్రామంలో జగనన్న లేఅవుట్ కాలనీను రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా తాము అందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నామని, అలాగే 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇల్లు లేని పేదలు అనేక మంది ఉన్నారని, అలాంటి వారి కలలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. దత్తపుత్రుడుగా చెలామణి అవుతున్న వారు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించండి. షర్మిలమ్మ వైఎస్ఆర్ను చంపిన పార్టీలో నీవేలా తిరుగుతున్నావంటూ బోరగడ్డ అనిల్ వైఎస్ షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది దత్తపుత్రుడు వలె దత్తపుత్రికలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో బయలుదేరారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు ఆడ నుంచొని మాట్లాడుతున్నారో, మైండ్ ఉండి మైండ్ లేక మాట్లాడుతున్నారో, కళ్ళకి పొరలు అడ్డంబడి మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఉండింది. తండ్రిని చంపిన కాంగ్రెస్ పార్టీ, షర్మిలా శాస్త్రి గారు మీకే చెప్తా ఉన్నా, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నా, మీకు దమ్ముంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సవాల్ని స్వీకరించండి. నీకు దమ్ము ఉంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సవాల్ని స్వీకరించు. ఈరోజు నేను ఆ అంకుల్ని కలిశాను, ఈ అంకుల్ని కలిశాను, కొండతల అంకుల్ నాతో ఉన్నాడు, రఘువీరారెడ్డి అంకుల్ నాతో ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు తెలంగాణలో చాలామంది అంకుల్స్ నట్టేట ముంచి ఆంధ్రప్రదేశ్కి వలస వచ్చిన షర్మిలా శాస్త్రి గారు సూటి ప్రశ్న, తెలంగాణలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్కి ఎంతకు అమ్మారు మీరు? మిమ్మల్ని నమ్ముకొని కొన్ని వేల మంది మీతో నడిచిన వాళ్ళని కట్టకట్టి ఏపీలో జనసేన టీడీపీకి అమ్మినట్టు వైఎస్ఆర్టీపీని మీరు కాంగ్రెస్లో విలీనం చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపిన కాంగ్రెస్ పార్టీ, జగనన్నను 16 నెలలు జైల్లో పెట్టి చంపాలని చూసిన కాంగ్రెస్ పార్టీ, వైఎస్ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి అన్యాయంగా, అక్రమంగా, కిరాతకంగా హింసించిన పార్టీ, భారతదేశంలోనే అన్యాయంగా తలుపులేసి పార్లమెంట్లో కరెంటు తీసి మీడియాని ఆపేసి విభజించి 2 రాష్ట్రాలని, ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలు చేసిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీని మీరు, షర్మిలా శాస్త్రి గారు, మీరు దొంగల పార్టీ అని అనలేదా? నా తండ్రిని పొట్టన పెట్టుకున్న పార్టీ అని అనలేదా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చనిపోయిన తర్వాత కూడా అక్రమంగా, అన్యాయంగా ఎఫ్ఐఆర్లో చేర్చారని మీ తల్లిగారైన
విజయమ్మ గారు కంటతడి పెట్టలేదా? దీని అంతటికీ మీరు సమాధానం ఏం చెప్తారు? ఎంతకు అమ్ముడు పోయావు? మురుసపల్లి షర్మిలా శాస్త్రి సామాజిక న్యాయం కోసం ఒక బిడ్డ, రాజన్న బిడ్డ పోరాడుతుంటే వైఎస్ఆర్ గారి పేరు పెట్టి కట్టకట్టి తెలంగాణలో మూట కట్టి రాహుల్ గాంధీ కొలువాయిలోని బీవీఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్ నందు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులు, పొదుపు లీడర్లు మాట్లాడారు. ఈ మండలంలో ఎన్ని రోడ్లు వేసాం, ఎన్ని పనులు జరిగినాయి, గత ప్రభుత్వంలో ఏమన్నా జరిగిందా? చర్చకు సిద్ధం అన్నారు. ఇక్కడ ఒక మాట చెప్తా, నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా మనసు పెట్టి పనిచేస్తే నా దృష్టిలో ఇప్పుడు జరిగింది చాలా తక్కువ అభివృద్ధి, నడక మాత్రమే. అభివృద్ధిని పరిగెత్తిస్తాను మీ అందరి సహకారంతో. మీరు కానీ నన్ను ఎమ్మెల్యేగా రేపు ఓట్లేసి గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా. ఇది నా మాటగా కాదు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కొడుకుగా, నేదురుమల్లి రాజలక్ష్మ కొడుకుగా వారికి ఆ అవకాశం కలగల. ఇక్కడ మిమ్మల్ని ఎమ్మెల్యేగా, మీ ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేయడానికి. వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ కలువాయి మండలం అప్పుడు లేదు. ఆ అవకాశం ఇవ్వండి. రేపు ఓటేసి గెలిపించినప్పుడు మీ ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా. వచ్చినప్పుడు ఎస్సీ గురుకుల పాఠశాల శాంక్షన్ చేయించాం. 10 సంవత్సరం కల్లా అది అందుబాటులోకి వస్తుంది. అవసరాలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇవన్నీ తప్పకుండా చేయగలనే నమ్మకంతోనే మీకు మాటిస్తున్నా. చేసి చూపిస్తాం. చాలా మంది అంటారు కలువాయి వెనకబడిన ప్రాంతం అని. లేదు, అభివృద్ధి చెందింది, ఇది ముందుంది అని నిరూపించడానికి మీరు ఒక అవకాశం ఇవ్వండి కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మీతో పాలు పంచుకున్న ఈ సంబరాల్లో పాలు పంచుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కోడికత్తి కేసులో ఒక దళిత యువకుడు అమాయకుడిని తీసుకొని వెళ్లి 5 సంవత్సరాలు జైల్లో పెట్టడం జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిత్వానికి ఇదొక నిదర్శనమని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు. తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వెళ్లినప్పుడు కోడికత్తి కేసు విషయంలో అందరినీ విచారించడం జరిగిందన్నారు. దళిత యువకుడు శ్రీను అమాయకుడన్నారు. అసలు పీకా లేదు, తోకా లేదని ఎద్దేవా చేశారు. దుగరాజపట్టణం కాదు, దుఃఖరాజపట్టణం. మూడవది కాంగ్రెస్ ప్రభంజనం. 4వది మా పిసిసి ప్రెసిడెంట్ విజిట్. నేను మొన్న విశాఖపట్నంకి వెళ్ళాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్లో ఆ కోడికత్తి సీను, సెక్యూరిటీ వాళ్ళు అందరితో మాట్లాడారు. సీను అమాయకుడు, ఎస్సీ బాయ్, జైల్లో ఉన్నాడు. ఆ కోడి కత్తే లేదు విమానాశ్రయంలో. ఫుల్ సెక్యూరిటీ టైట్ లో కంట్రోల్లో ఉంది పూర్తిగా. ఒక విమానాశ్రయంలో చిన్న గుండు సూది ఎత్తుకోబోయేదానికి లేదు. మరి ఆ ఎయిర్పోర్ట్ లో కోడి కత్తి అసలు లేదు. అయితే రక్తం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు చెప్పారు పీక కోసారంటే. పీక లేదు, తోక లేదు, అసలు ఏ లేదు. సీన్ అనేవాడు
ఇదిగో చాలా అమాయకుడు. ఎంత అమాయకుడు అంటే అంత అమాయకుడిని నేను చూపించలేకపోతున్నాను ఇక్కడ. ఒక ఎస్సీ బాయ్ వాడిని తీసుకొని వచ్చి అసలు పీక లేదు తోకలు రెట్ట దగ్గర రక్తాన్ని చూపించారు. రక్తాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకైతే తెలియదు. అసలు రక్తం వచ్చిందా ఆయన దేహంలో నుంచి, జగన్మోహన్ రెడ్డి దేహంలో నుంచి వచ్చిందా బయట దేహం నుంచి వచ్చిందో తెలియదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూఢిల్లీలోని కరియప్ప మైదానంలో ఎన్సీసీ ర్యాలీకి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భీమిల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో ప్రతిపక్షాల్లో ఆందోళన. కారుమూరి వెంకట నాగేశ్వరరావు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్న ఎంపీ గల్లా జయదేవ్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.